సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆధార్ కార్డు తీసుకుని 10 ఏళ్లు దాటిన వారు మళ్ళీ అప్లై చేసుకునేందుకు జూన్ 14 తర్వాత ఆన్లైన్లో కూడా ₹50 కట్టాల్సిందేనని ఉడాయ్ చేసిన ప్రకటనలో మార్పు చోటు చేసుకుంది. ఈ గడువు మరో 3 నెలలు పొడిగించింది. అప్పటిదాకా ఫ్రీగానే మార్పులు చేసుకునే అవకాశం కల్పించింది. ఆధార్ కార్డు లేదే అడుగు ముందుకెయ్యలేని పరిస్థితి. రేషన్ కార్డుకు ఆధార్ లింకు లేకపోతే పాన్ కార్డుకు నో వాల్యూ. ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్ అనుసంధానం కాకపోతే ఆ ఓటు చెల్లదంటే చెల్లదు. ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడ ఇక్కడని కాదు, అన్ని చోట్ల ఆధార్ కార్డు మనిషి మనుగడకు ఓ అత్యవసరంగా మారిపోయింది. గతంలో అయితే ఆధార్లో తప్పులు సవరించుకునేందుకు, ఇంటి అడ్రస్ మార్పు చేసుకునేందుకు లేదా ఎలాంటి మార్పులకైనా సరే మీ సేవా కేంద్రానికి లేదా ఆధార్ సెంటర్కు వెళ్ళినప్పుడు మాత్రం ₹50 ఫీజు కట్టాలి. ఆన్లైన్లో మార్పులకు పైసా ఖర్చుండేది కాదు. ఇప్పుడు ఆ వెసులుబాటు దూరమైంది. ఆన్లైన్లో అయినా సరే ఏ మార్పులు చేయాలన్నా ₹50 కట్టాల్సిందే. అది కూడా మై ఆధార్ పోర్టల్ ద్వారానే మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 14 దాకా ఆన్లైన్లో అయితే ఎటువంటి రుసుం లేకుండా మార్పులు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే పలువురు ఆధార్ కార్డు అప్డేట్ గురించి పట్టించుకోకపోవడంతో మరో 3 నెలలు అంటే సెప్టెంబర్ 14 దాకా ఆన్లైన్లో ఎటువంటి ఫీజు చెల్లించకుండా అప్డేట్ చేసుకునేందుకు ఉడాయ్ అవకాశం ఇచ్చింది. ఆధార్ కార్డు తీసుకొని 10 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరూ ఆ తర్వాత ఎలాంటి మార్పులు చేసి ఉండకపోతే తాజాగా వ్యక్తిగత గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్లు మై ఆధార్ పోర్టల్లో అప్లోడ్ చేసి వాటి ప్రకారంగా కొత్త ఆధార్ పొందాల్సి ఉంటుంది. చిన్నపిల్లలైతే 5 ఏళ్లు వయసు వచ్చిన తర్వాత మళ్ళీ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయించి ఆధార్ తీసుకోవాలి. మరో 10 ఏళ్ల తర్వాత మళ్ళీ కొత్త ఆధార్ పొంది తీరాలి.